హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. ఈ టుడే మార్కెట్ అనేది చాలా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఒకసారి ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. చార్ట్ ప్లే చేస్తున్నా. రైట్, మార్కెట్ 14,550 దగ్గర ఓపెన్ అయిందండి ఇవాళ. సో, అక్కడ నుంచి ఒక డ్రాప్ తీసుకున్నాడు కిందికి. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మన థింకింగ్ ఎలా ఉండెనో నేను చెప్తాను. ఒకసారి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. సో, ఇవాళ నేను కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యానండి. కొద్దిగా వర్క్ ఉండి. ఓకే. సో, మోస్ట్‌లీ బి పీరియడ్ ఎండింగ్ అయ్యేటప్పటికి నేను ఐ కేమ్ బ్యాక్. ఓకే. మీరేమైనా కావాలంటే స్కాల్పింగ్ జేసుకోండి, ఎంట్రీ, ఎగ్జిట్ చేసుకోండి అని జెప్పి నేను 2 ఆప్షన్‌లు ఇచ్చాను. సో, ఈలోపు మీరు కావాలంటే చేసుకోండి. ఏ ఆప్షన్ పెరుగుతుంటే దాని సైడ్ వెళ్లి చేసుకోమని చెప్పాను. సో, 14,500 పుట్ 56లో ఇస్తే తర్వాత అది 110, 112 గూడా ఎళ్ళింది. సో, కాల్ ప్రీమియం అనేది తగ్గిపోయింది. 16, 17కి అలా వచ్చేసింది అప్పటికే. ఓకే. అండ్ ఎయిర్టెల్ ఇవాళ మంచి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చాలా మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, ఎయిర్టెల్ ప్రైస్ అనేది అట్రాక్టివ్‌గా ఉండే. సో, అదే చెప్పాను. కొంచెం డౌన్ సైడ్ రెఫరెన్స్‌లు ఉండే. అది క్లియర్ చేసేసింది. సో, నిఫ్టీ గురించి చెప్పాను. నిఫ్టీ హై సెల్లింగ్ కాన్ఫిడెన్స్ ఈస్ దేర్ ఓన్లీ ఐబీ. ఐబీ ఫార్మ్ అయింది అప్పటికి. ఇనిషియల్ ఆక్షన్ ఈజ్ డౌన్. సో, ఇనిషియల్ ఆక్షన్ అనేది డౌన్ ఉంది. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా పాసిబిలిటీ ఏందంటే డౌన్ సైడ్ ఫార్మ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. సో, అదే విషయం చెప్పాను. సో, ఇప్పుడు చూడండి, లెటర్ బి పీరియడ్ స్టార్ట్ అయింది. సో, మీకు ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ ఉంటది గదా! సో, ఇప్పుడు బి పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, జూమ్ ఔట్ చేస్తున్నా. చూడండి, లెటర్ బి అనేది ప్లాట్ అయితా ఉంది. మీన్స్ ఒక క్యాండిల్ ఫార్మ్. నెక్స్ట్ క్యాండిల్ 30 మినిట్స్‌లో ఆహ్, ఫస్ట్ 30 మినిట్స్ అయిపోయింది. అండ్ సెకండ్ 30 మినిట్స్ క్యాండిల్ ఇప్పుడు ఫార్మ్ అయితుంది. సో, 14,455 ప్రైస్ అనేది కొంచెం వోలటిలిటీగా ఉంది. ఇట్స్ ఓకే. సో, కాకపోతే ఏమంటే ఇవాళ ఓపెన్ ఈక్వల్ టు హై. సో, ఓపెన్ ఈక్వల్ టు హై ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే నా థింకింగ్ ఎలా ఉంటదంటే మోస్ట్ ఆఫ్ ది ఓపెన్ ఈక్వల్ టు హైస్ ఇంట్రాడే‌లో క్లియర్ చేయాలి. మాక్సిమం టైమ్ క్లియర్ చేస్తది. సమ్‌టైమ్స్ వెరీ రేర్ టైమ్స్ క్లియర్ చేయదు. ఓకే. హ్మ్. చూద్దాం మరి. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా థింకింగ్ ఏముంది? డ్రాప్ అయిపోయింది గదా! ప్రైసు. సో, చూడండి, లెటర్ ఏ డౌన్ అండ్ బి డౌన్, సి ఆల్సో డౌన్. సి కూడా ఐబీని బ్రేకౌట్ ఇచ్చింది కిందికి. సో, వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ అంటాం దాన్ని. ఎర్లీ మార్నింగ్ వన్ టైమ్ ఫ్రేమింగ్ డౌన్ ప్యాటర్న్ అని పిలుస్తాం మార్కెట్ ప్రొఫైల్ లాంగ్వేజ్‌లో. సో, నేను చెప్పాను వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ ఈస్ బ్రోకెన్. మీన్స్ వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ డౌను ఇట్లా పోతూనే ఉంది. ఓకే. సో, ఎనీ లాంగ్స్ టేక్ వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రోకెన్ అంటే మీన్స్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ పోతాంది కదండీ! బ్రేకౌట్ ఇచ్చింది కిందికి. క్లియర్ బ్రేకౌట్ ఇది. సో, హై సెల్లింగ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మనము దానికి అగైనెస్ట్‌గా ట్రేడ్ చేయకూడదు. మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే ఇఫ్ వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ ఇస్ బ్రోకెన్ మీన్స్ ఇట్లా డౌన్ ప్యాటర్న్ పోతుంది కదా కిందికి. సో, ఏదైనా ఒక లెటర్ వచ్చేసి ఒక క్యాండిల్‌ని క్రాస్ ఓవర్ చేయాలి పైకి. సో, అప్పుడు మాత్రమే టార్గెటు డే హై టెస్టు పెట్టుకొని మనము ట్రేడ్ చేయొచ్చు. సో, మై థింకింగ్ అప్పుడు అలా ఉండే. సో, లెట్స్ సీ ఏమైంది? సి పీరియడ్ ఫార్మ్ అయింది. సో, సి పీరియడ్ ఆల్సో వెంట్ డౌన్. కిందికెళ్ళింది. లెటర్ సి ఆల్సో మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్రేకౌట్. సో, ఇట్స్ ఎ బ్రేకౌట్ ప్లస్ హై సెల్లింగ్ కాన్ఫిడెన్స్. అట్లాంటి సమయంలో మనం ఎప్పుడు కూడా దానికి అగైనెస్ట్‌గా వెళ్ళకూడదు.
అండ్ మీకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో చూడండి క్యుములేటివ్ డెల్టా కూడా నీకు నెగెటివ్‌లో ఉంది. కింద చూడండి. ఇక్కడ ఒక లైన్ ఉందా? 0కి కింద లైన్. సో, ఇక్కడ మీకు క్యాండిల్స్ 0కి కింద ఉన్నాయి. రైట్? సో, క్యుములేటివ్ డెల్టా ఈజ్ నెగెటివ్. ప్రైస్ ఈజ్ బిలో వీవాప్. సో, మీరు అటువంటి టైంలో ఎప్పుడు కూడా లాంగ్స్ వెళ్ళనే వెళ్ళకూడదు. సో, అటువంటి టైంలో లాంగ్స్ వెళ్తే ఇట్ విల్ కిల్ అవర్ ట్రేడింగ్. మన ట్రేడింగ్‌ని అది కిల్ చేస్తది ఖచ్చితంగా. సో, మనం వెయిట్ చేస్తాం కావాలంటే. లాంగ్ పొజిషన్ కావాలంటే వెయిట్ చేయాలి తప్పదు. సో, నేను చెప్పాను 14,600 కాలు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకోండి. సో, అప్పుడు రూ. 7 ఉంది. ఇట్ ఈస్ ఏ హీరో జీరో కాల్. ఇక్కడ కూడా చెప్పేది చూడండి. ఇఫ్ వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ ఈస్ బ్రోకెన్ ఓన్లీ వి విల్ డూ. ఇఫ్ వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అయితేనే మనం చేస్తాం. సో, టార్గెట్ ఈజ్ 60 పాసిబుల్ అని చెప్పాను. రూ. 7 రూ. 60 అయితే ఇంకేం కావాలండి 10 రెట్లు. మన రిటైల్ పీపుల్‌కి పండగే పండగ. రైట్? సో, చూద్దాం ఏమైతదో. అంటే అవి వాటినే జాక్‌పాట్ కాల్స్, హీరో జీరో కాల్స్ అంటాం. సో, వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వలేదండి. ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. లెటర్ ఏ డౌన్, లెటర్ బి డౌన్, సి డౌన్, డి డౌన్. చూద్దాం ఎనీ బ్రేక్ ఇస్తాడేమన్నా? ఇవ్వడో. సో, మీకలా డౌన్ అయితేనే ఉంది గదా! సో, తర్వాత నేనేం జెప్పాను? చూడండి మీకిక్కడ వీవ్యాప్ లైన్ చూసానా? ప్రైస్ ఈస్ బిలో వీవ్యాప్. సో, వెయిట్ ఫర్ లాంగ్స్ సమ్ మోర్ టైమ్. క్యుములేటివ్ డెల్టా ఈజ్ ఆల్సో స్లైట్ నెగెటివ్. సో, మై కామెంటరీ అలా ఉండే. లాంగ్ కోసం వెయిట్ చేయండి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాంక్. అండ్ వాల్యూమ్స్ వెరీ లో ఉంటాయి దీంట్లో. పాపం పడిపోయేటప్పుడు చాలా అట్లనే డ్రాప్ అయితది. పెరిగేటప్పుడు గూడా అట్లనే పెరుగుతది. వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ. అది ఈ మధ్యనే ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లోకి గూడా వచ్చింది. అండ్ యాహ్! వాట్ ఈస్ దిస్? లూపిన్. లూపిన్ ఎర్లీ మార్నింగ్ పీకాక్ రిజెక్ట్ చేసింది. దట్ పీకాక్ ఈస్ వీకర్ పీకాక్ అంటాం. ఇది లూపిన్ అండి. సో, ఇట్ ఈస్ ఎ నాట్ గుడ్ పీకాక్. సో, లూపిన్ హై సెల్లింగ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎక్కడైనా మనకు బై సిగ్నల్ జనరేట్ చేస్తే సో, మనం వెళ్లి బై చేద్దాం అనుకున్నాం. సో, తర్వాత లూపిన్‌ను నేను బై చేశాను. చూడండి లూపిన్ ఏప్రిల్ ఫ్యూచర్ రూ. 1000లో బై చేశాను. ఫర్ ఇంట్రాడే కీప్ రూ. 10 ఈస్ ద టార్గెట్. మీన్స్ రూ. 1010 నా టార్గెట్. ఓకే. నేను ఇక్కడ ఒక కాల్ ఇచ్చా కదా! 14,600 కాలు. అప్పుడు రూ. 4.20 వచ్చిందండి. ఎప్పుడు 11 గంటలకి రూ. 4.20 సో, కీప్ రూ. 1 ఈస్ ద స్టాప్ లాస్. బై హీరో జీరో కాల్ అని చెప్పాను. రూ. 4.20లో. ఓకే. మీకు ప్రైస్ అనేది ఏమన్నా బ్రేక్ అయ్యిందా అంటే బ్రేక్ కాలేదు. ఇక్కడ మళ్ళీ బౌన్స్ అయ్యి పైకొచ్చింది కొద్దిగా. లెటర్ ఈ పీరియడ్ బౌన్స్ అయ్యి పైకొచ్చింది. బట్ అగైన్ మళ్ళా డేలో వీక్‌గానే ఉంది. సో, మళ్ళా వచ్చి క్లియర్ చేస్తదనుకున్నా. చేసింది. అయినా ఏమో ఎక్కడో నాకు హోప్ ఉండే. ఎందుకంటే డే హై టెస్ట్ ఏమైనా పాసిబిలిటీ చేస్తాడేమో. ఐ థింక్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది. సో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఓపెన్ ఈక్వల్ టు హైస్ వచ్చేసి ఇంట్రాడేలోనే క్లియర్ చేయాలి. సో, అదొక రీజను. సరే స్మాల్ రిస్క్ తీసుకుందాం. ఒక 10 లాట్లు నేను ఆహ్, బై చేశా అవి. 14,000 14,600 కాలు 10 లాట్స్ బై చేశా. సో, రూ. 4.20 కదా! సపోజ్ అంటే మనం స్టాప్ లాస్ రూ. 1 పెట్టుకున్నాం. ఎంత పోతది? ఒక రూ. 2.20 పోతది. సారీ రూ. 3.20 పోతది. రైట్? రూ. 3.20 మన స్టాప్ లాస్ మన రిస్క్. మీన్స్ ఓకే. రూ. 3 అనుకోండి. రూ. 3 అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అదేం పెద్ద విషయం ఏం కాదు. రూ. 3 10 లాట్స్ ఇంటూ 75 ఒక్కొక్క లాటు ఇంటూ రూ. 3 అంటే 2,250. రూ. 2,250 మనం రిస్క్ చేయొచ్చండి. ఇట్స్ ఎ మైనర్ మినిమమ్ రిస్క్. సో, అదేం పెద్ద విషయం కాదనిపించింది. సో, ఒకవేళ క్లిక్ అయితే మాత్రం మీకు రూ. 60, 70 ఎళ్ళిపోతది. రైట్? సో, చూద్దాం. ఏమైంది? అసలు అది క్లిక్ అయిందా? లేదా? అనేది మీకు కొద్దిగా ఫార్వర్డ్ ఎళ్తే తెలుస్తది.
సో, టార్గెట్ జెప్పాను. లీవ్ ఫర్ మార్కెట్. మార్కెట్ ఎంతిస్తే అంత తీసుకుందాం అని జెప్పా. ఓకే. బై 14,600 కాల్ అని జెప్పాను. ఓకే. ఆ టైంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అండ్ రిలయన్స్ బోత్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్స్‌లా అనిపిచ్చాయి. వెదర్ డే హై టెస్ట్ పాసిబుల్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. డే హై కొడతాయేమో అనుకున్నా. కాకపోతే మధ్యలో ఒకసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గొట్టింది. డే హై గొట్టింది. బట్ రిలయన్స్ కొట్టలే. ఈ టైంలో బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్‌లా అనిపిచ్చింది నాకిక్కడ. మల్టీ డే బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అంటాం దీన్ని. సో, ఇట్లాంటప్పుడు ఏమైతదంటే, మళ్ళీ మీకిక్కడ 1495 గదా! హై చూడండి. ఓపెన్ అక్కడ అయింది 1495 దగ్గర. ఎళ్లి దాన్ని పైకెళ్ళి మళ్ళీ 1495 ఎళ్తది. ఇప్పుడు 1455 అంటే ఈ రూ. 50 పాసిబిలిటీ ఉంది. వెదర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 50 పెరిగితే మీకు నిఫ్టీ ఎంత పెరుగుతదండి? బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరుగుతది? సో, గట్టిగ పెరుగుతాయి గదా! సో, నా థింకింగ్ అలా ఉండే. సో, ఆ కాన్ఫిడెన్స్‌తోనే నేను ఆ కాల్ బై జేశా. ఆ కాల్ 14,600 కాల్ ఇచ్చాను. సో, ఇవి మీకు డే హై ఎళ్తే నిఫ్టీ ఎక్కడికెళ్తది అని నేను థింక్ చేశా. ఓకే. లెట్స్ సీ అని జెప్పేసి ఇచ్చాననమాట. అండ్ రిలయన్స్ కూడా మల్టీ డే బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్‌లా అనిపిచ్చింది. సో, చూడండి మార్నింగు అన్ని లెటర్స్ డౌన్ అయినాయి. ఈ పీరియడ్ వరకు. ఎఫ్ పీరియడ్ పైకెళ్ళింది. ఎఫ్ పీరియడ్ పైకెళ్ళి వన్ టైమ్ ప్యాటర్న్ బ్రేక్ చేసింది. మళ్ళీ సెల్లింగొచ్చి మళ్ళీ కొడుతున్నారు. సో, అయి 2 అప్పటికే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనిపిచ్చాయి నాకి. ఎళ్తాయేమో డే హై అని. ఓకే. తర్వాత ఏమైందో చూద్దాం. అండ్ ఓహ్! మంచి కరెక్షన్ ఇచ్చింది చూడండి. మళ్ళీ షార్ప్ డౌన్ మూవ్ ఇచ్చింది. 14,317 ఇంక నాకర్థమైపోయింది. వీళ్ళు సెల్లర్స్ సీరియస్‌గా ఉన్నారు. ఇప్పుడప్పుడే వీళ్ళ సెల్లింగ్‌ని స్టాప్ చేయరు అని అర్థమైంది. సో, ఇంక నేను ఎక్కడ బయర్స్ వస్తారో వెతుక్కోవడం మొదలుపెట్టా. పీటర్ స్టడీ మేర్ ఏం చెప్తాడంటే, మార్కెట్ డౌన్ అయ్యేటప్పుడు యూ థింక్ వేర్ బయర్స్ విల్ ఎంటర్. నువ్వు ఆలోచించు బయర్స్ ఎక్కడ ఎంటర్ అయితారో అని పీటర్ స్టడీ మేర్ చెప్తాడు. సో, నేను థింక్ చేయడం మొదలుపెట్టా. బయర్స్ ఎక్కడొస్తారు? ఎక్కడ సపోర్ట్ ఉంది అని జెప్పి. సో, నేనిట్లా బ్యాక్‌కెళ్ళి సపోర్ట్ వెతుక్కున్నా అనమాట. ఎక్కడుంది బ్యాక్ సపోర్టు. ఓకే. సో, నాకు సపోర్ట్ దొరికింది ఎక్కడంటే ఆహ్, ఏ తారీఖిది? ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1లో ఒక సపోర్ట్ దొరికిందిక్కడ. సింగిల్ ప్రింట్ సపోర్ట్ అంటాం. సో, ఆ సపోర్ట్‌ని నేను లైన్ డ్రా జేసుకున్నా. సో, డ్రా జేసుకున్నా. సో, మార్కెట్ ఈ సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేస్తదంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తది. అట్‌లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్ ఆపుతది కొద్దిసేపు పోనీయకుండా. సో, నేనట్లా డ్రా చేసుకుంటా వెళ్ళిపోయా అండి. చూడండి లైన్ డ్రా చేసుకున్నా కదా! ఒక రెక్టాంగిల్ షేపు. సో, అట్లా డ్రా చేసుకున్నాక ఇంకా నాకు ఇక్కడికొచ్చేవరకు కొంచెం బయింగొస్తది అని అర్థమైంది. ఓకే. రైట్. నేనిప్పుడు డ్రా చేసేసుకున్నా. సపోర్ట్ అనేది డ్రా చేసుకున్నా. మీన్స్ నేను పీటర్ స్టడీ వేర్‌ని మంచిగా ఫాలో అయితా. సో, ఆయనేం చెప్తాడంటే, పడిపోతుంటే బయర్స్ ఎవడొస్తారో చూడు అంటాడు. సో, పెరుగుతుంటే సెల్లర్స్ ఏ జోన్‌లో ఎంటర్ అయితారో అక్కడ చూడు అంటాడు. ఇప్పుడు పడిపోతుంది గదా! సో, నేను కింద చూడాలి. బయర్స్ ఎక్కడొస్తారు? బయర్స్ ఇక్కడొచ్చి ఎంటర్ అయితారు గదా! అని. సో, ఇంకదే చేశా. ఇంక బయర్స్‌ని ఎతుక్కోవడం మొదలుపెట్టా. వాళ్ళెక్కడైతే టైర్డ్ అయితారో అక్కడ మన ఎంట్రీ పాయింట్ ఉండాలి. సో, మంచి డ్రాప్ ఇచ్చారు. సెల్లర్స్ సీరియస్‌గానే ఉన్నారు ఇప్పటికి ప్రెజెంట్. అంటే మేము ప్యాటర్న్ బ్రేక్ అవ్వలే ఇంకా ఎక్కడ గూడా. సో, ఇంకా బయర్స్ ఈ జోన్‌లో వస్తారని నాకు అర్థమైపోయింది. సో, నేను రాసుకున్నా. ఇదొక సపోర్ట్, సింగిల్ ప్రింట్ సపోర్ట్ అని గూడా రాసుకున్నా ఇక్కడ. సో, రాద్దాము. ఎస్‌టిన్ సింగిల్ ప్రింట్ సపోర్ట్ జోన్ రైట్ రాసుకున్నాం గూడా అయిపోయింది. సో, అక్కడికొచ్చేవరకు సెల్లర్స్ టైర్డ్ అయిపోతారు గ్యారంటీగా. దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. అక్కడ ఫెయిల్ అయినారంటే ఇంక మీకు బయర్స్ వచ్చి బై చేసి పైకి తీసుకెళ్ళిపోతారు. చూడండి ప్రైస్ సింగిల్ ప్రింట్ సపోర్ట్ జోన్‌లోకొచ్చిందా? లైట్‌గా వచ్చింది. అండ్ మీకు నా కామెంటరీ అప్పుడు ఏముందో చూద్దాం ఒకసారి.
లూపిన్ బై చేసాము కదండీ! లూపిన్ 1000లో బై చేసాం. 1001, 1002, 1003, 1005, 1006, 1008 కూడా ఎళ్ళింది. సో, చూడండి ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో 1.23 అయింది. సో, సపోర్ట్ జోన్ నేను డ్రా చేసుకున్నా కదా! చూడండి డ్రాప్ అయింది గ్రీన్ కలర్ క్యాండిలు. సో, డ్రాప్ అయ్యి కిందికి ఒక రవ్వ ఎళ్ళింది. ఓకే. నిఫ్టీ సింగిల్ ప్రింట్ సపోర్ట్ ఈజ్ స్టాపింగ్. సెల్లర్స్ ఆర్ టైడ్ హియర్. చూడండి ఆ పాయింట్ ఆఫ్ 14,308 ఉన్నప్పుడే నేను చెప్పాను సెల్లర్స్ టైడ్ అయిపోయారు ఇక్కడ. వీళ్ళు టైడ్ అయిపోతే ఇంకా బయర్స్ వచ్చి బై చేస్తారు అని నాకనిపించింది. సో, సెల్లర్స్ టైడ్ అయిపోయారు. రైట్. నేను ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే చెప్పేసిన 14,308లోనే చెప్పా. ఇప్పుడు చూడండి 14,308 ఉంది గదా! సో, నా థింకింగ్ ఏముందంటే ఇప్పుడు ఇంకా మీకు మార్కెట్ తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళిపోతాడు. వన్ టైమ్ ప్యాటర్న్ బ్రేక్ చేస్తాడనుకున్నా. సో, అనుకున్నట్టే వాళ్ళేం చేశారంటే బయర్స్ వచ్చి వన్ టైమ్ ప్యాటర్న్ బ్రేక్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఆల్‌మోస్ట్ 14,500కి తీసుకువెళ్లారు. అప్పటి వరకు 300 పాయింట్స్ మైనస్‌లో ఉన్న నిఫ్టీ కాస్త 60 పాయింట్లు మైనస్‌లోకి తీసుకొచ్చారు. అంటే గట్టి బయింగ్ తెచ్చారు ఈ క్యాండిల్‌లో. సో, ఎందుకు ఆ గట్టి బయింగ్ వచ్చిందంటే ఇక్కడ బయర్స్ సపోర్ట్ చేశారు. ఆ పాయింట్‌ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారని చెప్పాను. రెస్పెక్ట్ చేశారు. సో, చూడండి వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వింది. ప్రైస్ అనేది డ్రాస్టికల్‌గా మూవ్ అయితుంది చూడండి అప్‌కి. సో, ఎవరైతే సేల్ చేసారో వాళ్ళు కవరింగ్ చేసుకుంటారు వాళ్ళ షార్ట్స్‌ని. సో, అప్పుడు మీకు ప్రైస్ అనేది క్రేజీగా మూవ్ అయితది పైకి. సో, అదే జరిగింది. లెట్స్ సీ నేను ఎక్స్‌పెక్ట్ చేసా డే హై టెస్ట్ చేస్తాడనుకున్నా. బట్ చేయలేదు. 14,560 వరకు ఎళ్తదనుకున్నా. ఎళ్ళలే. 14,500 వరకే వచ్చి ఆపేశారు. అంటే 60 పాయింట్స్ మైనస్‌లోనే పెట్టారు అప్పటి వరకు. మళ్ళీ అక్కడ ఏం చేశారంటే ఎఫ్ఐఐసో సమ్ అదర్ పీపుల్ వచ్చి మళ్ళీ సెల్ చేసేసారు. సో, పైకెళ్ళింది కాస్త మళ్ళీ డౌన్ అయ్యి 200 పాయింట్స్, 220 పాయింట్స్ మైనస్‌లోకి తెచ్చారు. సో, ఇక్కడ నేను లూపిన్ బై చేశా. లూపిన్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఒక 6,000 ప్రాఫిటు. అండ్ నేనేదైతే కాల్ బై చేశానో 4 రూపీస్‌లో అది 4 రూపీస్‌ది కాస్త 2 రూపీస్ వరకెళ్ళింది. ఓకే. నా స్టాప్ లాస్ 1 రూపీ అని చెప్పా గదా! సో, 1 రూపీ ట్రిగర్ చేయకుండానే 1.95 వరకొచ్చింది. చూడండి ఎంత క్రేజీ మూవో. 1.9 వరకొచ్చింది కాస్త 8 వరకొచ్చింది తర్వాత. అదే కాలు 8 రూపీస్ అయింది. సో, ఎగ్జిట్ చేసేయమన్నా. డబుల్ అయింది. సో, బుక్ ప్రాఫిట్ ఇన్ కాల్ ఆప్షన్. చూడండి మీకు 6 రూపీస్ హీరో జీరో కాల్ బై ప్రైస్‌కి ఏమని చెప్పాను. 4 రూపీస్ 20 పైసా వచ్చినాక 6 అయింది, 7 అయింది, 8 అయింది. 4 రూపీస్ 20 పైసలు బై చేసినప్పుడు మన రిస్క్ 1 రూపీ పెట్టుకున్నప్పుడు అది 8 రూపీస్ అయితే మనము స్టిల్ ఇంకా ఉండడం కరెక్టా? సో, రాంగ్ కాబట్టి సో, వచ్చిన కాడికి బుక్ చేసుకోవాలి కాబట్టి రిటైల్ పీపుల్ ఇట్లనే ఉంటారు కాబట్టి బుక్ చేసుకున్నాం. డబల్ అయిపోయింది కాబట్టి. రైట్. చూడండి లూపిన్ చూడండి ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇఫ్ యూ వాంట్ బుక్ ప్రాఫిట్ ఇన్ లూపిన్ 5,000 ఫర్ ఇంట్రాడే చెప్పానా? సో, ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఇంట్రాడేకి మాత్రం 0809 వరకొచ్చింది. 1009 లూపిను. 6000 ప్లస్‌కే వచ్చింది. అంటే ఫర్ ఇంట్రాడే ఓకే. ఇట్స్ గుడ్ అమౌంట్. సో, చూడండి కామెంట్స్ కూడా పెట్టారు క్లయింట్స్. థాంక్ యూ సార్ ప్రాఫిట్ బుక్డ్ అని చెప్పారు. ఓకే. వెరీ గుడ్. ఫైనల్లీ ఇట్స్ ఎ వోల్టైల్ డే. నా ట్రేడింగ్ అయితే ఇలా ఉండే. సో, చాలా వరకు కొంచెం మంచి మంచి కరెక్షన్ ఇచ్చాయండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. డాబర్ 516 వచ్చింది. సో, రిలయన్స్ కూడా 1986 వరకొచ్చింది. సో, బయింగ్‌కి ఇవి చాలా మంచి ఆపర్చునిటీసు. ఓకే. సో, అదే విషయం జెప్పాను. చూడండి ఎంత పైకెళ్ళిందో 14,500 వరకెళ్ళింది ఆల్‌మోస్ట్. 14,500లో మళ్ళీ కొద్దిగా సెల్లింగొచ్చి మళ్ళీ డౌన్ జేశారు. అంటే వొలటిలిటీ అంటే అది ఎట్లుందంటే ఇవాళ మంత్లీ ఎక్స్‌పైరీ గదా! అండు ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్‌పైరీ, సో, వీక్లీ ఎక్స్‌పైరీ. సో, అందరూ పాపం కన్‌ఫ్యూజన్‌లో పైకెళ్ళాలా? కిందికెళ్ళాలా? అర్థం గాక సో, మొత్తానికైతే గట్టి ఫైట్ చేశారు. సెల్లర్స్ ఫైట్ చేశారు. బయర్స్ కూడా పుష్ చేశారు పైకి. బట్ ఇలా వీళ్ళు స్ట్రెంత్ అంత లేకుండా ఉండే బయర్స్‌ది. బయర్స్ అంత గట్టి స్ట్రెంత్ ఇవ్వలేకపోయారు సెల్లర్స్‌కి. సో, ఫైనల్‌గా వాళ్ళు లూజ్ అయిపోయారు. బయర్స్ స్ట్రెంత్ లూజ్ అయిపోయింది. సో, మళ్ళీ తెచ్చి 200 పాయింట్లు మైనస్‌లోనే క్లోజ్ చేశారు.
సో, ఫైనల్‌గా ఐ మేడ్ 10K ఫర్ ది డే. మీన్స్ ఎవరైనా చెప్పినది బై చేసినా కూడా ఒక 10K రిటైల్ పీపుల్‌కి ఇట్స్ ఎనఫ్ ఫర్ ది డే. మీన్స్ 10,000 ఇన్ 1 డే. ఎక్స్‌పైరీ డే దట్ టూ. అండ్ వెరీ వోలటిలిటీ మార్కెట్ ఈస్ క్వైట్ కూల్ ట్రేడ్ అనమాట. సో, మన థింకింగ్ అలా ఉండాలి. సో, నేను చేయాలనుకుంటే సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మెనీ ఉన్నాయి. బట్ నేను చేయను. మనం మోర్ అబ్జర్వేషన్‌లో ఉండాలా. పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకోవాలా. ఒకటి తీసుకున్నా, 2 తీసుకున్నా పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అయితాయి. బట్ ఓకే. సో, మీరు ట్రేడ్ తీసుకొని కామ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ప్రాఫిట్స్ అనేది అవే ఇస్తది. మనం ఎమోషనల్ అయిపోకూడదు. సో, చాలామందేందంటే ఆ 3 రూపీస్ కూడా బేర్ చేయలేరు. మరి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు నాకి. సో, ఆ 3 రూపీస్ కూడా ఎందుకు సార్ 3 రూపీసు అంటారు. సో, ఇంకేం చెప్తాం దాన్ని. సో, బేర్ చేయాలి. తప్పదు. ఒక్కొక్క స్మాల్ రిస్క్ వెరీ, వెరీ మైనర్ రిస్క్ గదా! సో, ఆ రిస్క్ చేస్తే అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా ఇచ్చింది గూడా. సో, నేను 3000 రిస్క్ చేశాను. 4000 ఇచ్చింది. ఎనఫ్ కదండీ! నా 3000 ఏం పోలే. ఎక్స్‌ట్రా 4000 వచ్చాయి. సో, ఒక్కొక్కసారి తప్పదు చెయ్యాలి మార్కెట్‌లో. అండ్ ఇంకొకసారి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తది. అదే కాల్ మీకు మంచిగా క్లిక్ అయ్యుంటే ఒకవేళ డే హై వెళ్ళింటే గన మీకు రూ. 20 ఎళ్ళేది. సేమ్ కాల్. డే హై గనక వచ్చుండి. డే హై ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా థింకింగ్ డే హై కొట్టేస్తాడేమో అనుకున్నా. బట్ కొట్టలే. ఆల్‌మోస్ట్ 14,500 వరకెళ్ళింది. 14,300 నుంచి 14,500 అంటే 200 పాయింట్లు రికవర్ అయింది. సో, 200 పాయింట్స్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. మీకు ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో 200 పాయింట్స్ రికవరీ ఇచ్చాడు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో థింకింగ్ ఎలా ఉంటంటే, ఓహ్! డే హై టెస్ట్ కొట్టేస్తాడు అనిపించింది నాకైతే. ఫ్రాంక్లీ చెప్తున్నా డే హై కొట్టేసాడు. ఇంకా నాకు ఫిక్స్ అయిపోయా డే హై కొట్టేస్తాడేమో అని. బట్ ఎనీవే నాకీ డబల్ అయింది నా కాలు. సో, నేను బుక్ చేసుకొని బయటికొచ్చేసా. నువ్వు డే హై కొట్టుకో ఏమైనా చేసుకో. సో, నేను బయటికొచ్చేసాను. అండ్ అబ్జర్వ్ చేస్తున్నా. సో, డే హై కొట్టలేదు. మళ్ళీ సెల్లర్స్ వచ్చి మళ్ళీ పుష్ చేసి డౌన్‌కి వదిలేసారు వాళ్ళని. చూడండి. మీరు పైకెళ్తారా? మేము సెల్ చేస్తామని చెప్పి మళ్ళీ కొట్టుకుంటూ వచ్చారు కిందికి. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై ఎళ్ళింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డే హై ఎళ్ళింది నాది చూడండి కావాలంటే. చూడండి ఏ పీరియడ్‌ని ఎల్ పీరియడ్ క్రాస్ చేసి పైకెళ్ళిందా? సో, నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డే హై టెస్ట్ పాసిబుల్ అని చెప్పి ఉన్నా గదా! సో, డే హై కొట్టింది. కొట్టి మళ్ళీ కిందకొచ్చింది పాపం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డే హై అని చెప్పాను చూసుకోండి ఎళ్లి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ అలా అనిపిచ్చాయి. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొట్టేసింది. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొట్టేసింది. చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అండ్ రిలయన్స్ బోత్ ఆర్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్స్. లెట్స్ సీ డే హై టెస్ట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. హెచ్‌డీఎఫ్‌సీ డే హై టెస్ట్ కొట్టేసిందండి. రిలయన్స్ కొట్టలే. ఓకే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎల్ పీరియడ్ చూడండి. ఎల్ పీరియడ్ ఏ పీరియడ్‌ని క్రాస్ చేసి పైకెళ్ళిందంటే మీనింగ్ ఏంది? అంటే డే హై ఎళ్ళింది మళ్ళీ. 2:30 ఆ టైంలో. సో, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసి మళ్ళీ కింద పడిపోయింది. సో, ఫైనల్‌గా ఈ సపోర్ట్ అనేది ఆపింది ఫర్ ది డే. ఓకే. సో, మార్కెట్ అనేది 14,325 సో, అక్కడ క్లోజ్ అయింది. 325, 330 రేంజ్‌లో. సో, ఓకే. ఈ వోల్టైల్ డే సో, ఇలా క్లోజ్ అయింది. పైకి, కిందికొచ్చారు, పైకెళ్లారు, మళ్ళా కిందికి తీసుకొచ్చారు. మొత్తానికి క్రేజీ మూవ్ హ్యాపెన్స్. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏమైతాయంటే రిటైల్ పీపుల్ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. సో, అట్లా లేకుండా సో, మనకు లిమిటెడ్ థింకింగ్ ఉండాలి. లిమిటెడ్ ప్రాఫిట్స్ ఎనఫ్. కూల్ ప్రాఫిట్స్ ఎనఫ్. మనము ఎమోషనల్ అయిపోయి ఎక్కువ తెచ్చుకోవాలనే వద్దు మనకి. కూల్‌గా, నార్మల్‌గా ఎవ్రీడే మనకు ఎంతో కొంత ప్రాఫిట్ మేక్ చేస్తుంటే దట్ ఈస్ వెరీ హ్యాపీ. సో, అందుకోసం మీకు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను నేను. ఓకే. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇట్స్ జెన్యూన్ ట్రేడ్స్. మీకిక్కడ ఎక్కడా గూడా ఫేక్ ట్రేడ్స్ అనేది ఉండవు. లైవ్ ట్రేడ్స్, జెన్యూన్ ట్రేడ్స్, వెరీ వోలటైల్ మార్కెట్. సో, ఇటువంటి టైంలో ఏందంటే మన థింకింగు, మన రిస్క్‌ని మనము మినిమైజ్ జేసుకోవాలి. ఓకే. మన రివార్డ్‌ని గూడా మనం మినిమైజ్ జేసుకోవాలి. వాటెవర్ ది ప్రాఫిట్ బుక్ అండ్ ఎగ్జిట్. సో, ఫర్ ది డే. సో, కీప్
స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్. హై సెల్లింగ్ కాన్ఫిడెన్స్‌కి ఎప్పుడు అగైనెస్ట్‌గా మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఎళ్ళినాము అంటే మన రిస్క్‌ని మినిమమ్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకే. చూడండి రూ. 4 కొన్న కారు రూ. 8 అయింది. సో, బుక్ చేసుకొని బయటకొచ్చేద్దాం. ఏమైంది? డబల్ అయింది గదా! సో, మీరు ఎన్ని లాట్‌లు తీసుకున్నా డబల్ అయింది. సో, కొంతమంది నా క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు 100 లాట్‌లు కూడా తీసుకున్నారు. సో, మీ థింకింగు ఓకే. ఈ 100 లాట్‌లు తీసుకున్నా, నా రిస్క్ రూ. 3. ఓకే. పోతే 30,000 పోతాయి. వస్తే 3,00,000 ప్రాఫిటొస్తాయి. లేదంటే 60,000 ప్రాఫిటొస్తాయి. సో, మీ రిస్క్, మీ థింకింగు అలా ఉండాలి. సో, నేను ఆ రిస్క్ కూడా చేయలేనప్పుడు మీరు అన్నన్ని లాట్స్ తీసుకోకూడదు. సో, ఓకే. నేను ఈ రిస్క్‌కు నేను ప్రిపేర్ అయిపోయినా అనుకున్నప్పుడే మీరు అన్నన్ని లాట్స్ తీసుకోవాలి. రైట్? అది రూ. 8 అయింది. నేను జెప్పాను. బుక్ ప్రాఫిట్ అండ్ ఎగ్జిట్ అని జెప్పాను. రైట్? సో, ఇదండి మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.